నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా నుండి బెర్ముడా వరకు, బెర్ముడా నుండి ప్యూర్టోరికా వరకు, ప్యూర్టోరికా నుండి తిరిగి ఫ్లోరిడా వరకు ఈ మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ ట్రయాంగిల్ షేప్ ని ఫామ్ చేస్తూ దాదాపుగా 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కి విస్తరించిన అతి రహస్యమైన ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. 5th డిసెంబర్ 1945 ఫ్లోరిడా నావెల్ ఎయిర్ స్టేషన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రంపై నింగికెగిసిన 5 ట్రైనింగ్ TBF అవెంజర్ స్టార్పడో బాంబర్ ఫ్లైట్స్ 14 మంది సిబ్బందితో కలిసి గంటకి 125 నాటికల్ మైల్స్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సరిగ్గా 1 hour 30 minutes తర్వాత ఒక ఫ్లైట్ లో కంపాస్ వర్క్ చేయకపోవడంతో పక్కన ఉన్న మరో ఫ్లైట్ కి కాంటాక్ట్ అయ్యారు. అక్కడ కూడా కంపాస్ అండ్ నావిగేషన్ వర్క్ అవ్వకపోవడంతో టేలర్ రేడియో ట్రాన్స్మిటర్స్ ద్వారా ఎయిర్ స్టేషన్ కి రిపోర్ట్ చేశాడు. టైం 3:45 అవుతుండడంతో టేలర్ మేబీ మనం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పై ట్రావెల్ చేస్తున్నాం అనుకుని అన్ని ఫ్లైట్స్ యొక్క డైరెక్షన్ ని ఈస్ట్ వైపు వెళ్ళమని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఆల్రెడీ నావిగేషన్ ఎర్రర్స్ ఉండడం వల్ల వాళ్ళు ఈస్ట్ కాకుండా వెస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేశారు. లాస్ట్ టైం ఫ్లైట్ 19 7 గంటల 4 నిమిషాలకి రేడియో ట్రాన్స్మిటర్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. ఇదే వారి లాస్ట్ మెసేజ్. ఫ్లైట్ 19 ఆచూకీ కోసం 13 మంది సిబ్బందితో కలిసి నావెల్ ఎయిర్ స్టేషన్ బనానా రివర్ నుండి మార్టిన్ PBM మరైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో బయలుదేరారు. కానీ వీరు కూడా అదే ప్లేస్ లో అదృశ్యమయ్యారు. ఫ్లైట్ 19 లోని 14 మంది, మరైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లోని 13 మంది, మొత్తం 27 మంది ఆచూకీ గాని వారికి సంబంధించిన ఆధారాలు కానీ ఫ్లైట్ 19 కి సంబంధించిన అవశేషాలు కానీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. వీరి ఆచూకీ కోసం USA గవర్నమెంట్ లార్జెస్ట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వీరు అదృశ్యమైన ఈ ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తున్నాం. ఫ్లైట్ 19 మిస్సింగ్ గురించి అండ్ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.